అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించడంపై రాష్ట్ర హోంమంత్రి అనిత హర్షం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాజధాని కోసం అమరావతి రైతులు 1631 రోజులు పోరాటం చేశారన్నారు. సుమారు 10 ఏళ్ల నిరీక్షణ, లిటరలీ చెప్పాలంటే 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల నిరీక్షణలోనే ఒక 5 సంవత్సరాలు లిటరలీ చెప్పాలంటే ఒక అణచివేత. వేల రోజులు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1600 రోజులు, సుమారుగా 1631 రోజులు రోడ్ల మీద తిరిగి, రోడ్ల మీద పోరాటం చేసి, నడి రోడ్డు మీద భోజనాలు చేసి, నేల మీద భోజనాలు చేసి, బూటకాలతో తన్నించుకొని, కేసులు పెట్టించుకొని, వీటన్నిటికీ కూడా ఒకరోజు ఈరోజు చెప్పాలంటే ఒక తెరబడబోతోంది, ఒక చరిత్ర సృష్టించబోతోంది. ఈరోజు నిజంగా అమరావతిని ఈరోజు చట్టసభల్లో, నిన్న లోక్సభలోని, ఈరోజు రాజ్యసభలోని కూడా అమరావతి మీద చట్టబద్ధత కల్పించడం అనేది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అమరావతి రైతులు, ముఖ్యంగా అమరావతి మహిళా రైతులకి దీన్ని కూడా మనం అందరం కూడా అంకితం చేయాలి. అట్ ద సేమ్ టైం ఎన్నో అవమానాలు పడిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఇద్దరికి అదేవిధంగా పోరాటం చేసిన లోకేష్ గారు, వాళ్ళతో పాటు పోరాటం చేసిన చాలా మంది, వీళ్ళందరి తాలూకా కృషి ఫలితం ఈరోజు అమరావతిని ఒక చట్టబద్ధత కల్పించడమే కాకుండా ఎంతో మంది పెట్టుబడిదారులు ఈరోజు రావాలా వద్దా, ఉంటుందా ఉండదా అన్న క్వశ్చన్ దగ్గర నుంచి ఈరోజు అమరావతి రాజధాని అని ధైర్యంగా చెప్పుకొని అనేక మంది పెట్టుబడిదారులు రాకని కూడా ఆహ్వానించడానికి ఒక సుదినమంగా మనం ఈ రోజు అందరం కూడా భావించుకోవాలి. ఈ రోజు ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా చాలా గర్వంగా, నా రాజధాని ఇది, ఈ రోజు నా రాజధాని అమరావతి, దీన్ని ఎవడు కూడా మార్చలేడు, ఇంకొకరు వస్తారు వేరే మారుస్తారు, ఇంకొకరు వస్తారు వేరే చేంజ్ చేస్తారు అన్నది కాకుండా, ఈ రోజు చిన్న పిల్లడికి కూడా మొన్నటి వరకు ఆప్షన్స్ ఇస్తే నన్ ఆఫ్ ది అబౌవ్ రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఈ రోజు అమరావతి నా రాజధాని అని హ్యాపీగా చెప్పుకునే పరిస్థితికి ఈ రోజు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ రోజు వాళ్ళు కార్చిన కన్నీటి చుక్కలకి కానీ, వారు చేసిన ప్రాణ త్యాగాలకి కూడా ఒక ఫలితం ఇచ్చిన రోజు కింద మనం భావించుకోవాలి. ఆ రోజు నేను మొన్న అసెంబ్లీలో కూడా మేము మాట్లాడుకున్నాం. శంకుస్థాపనకి కూడా చాలా మంది, అంటే ఆ దేశంలో ఉన్న అన్ని పవిత్రమైన స్థలాల నుంచి మట్టిని, నీటిని కూడా సేకరించి ఆ రోజు అక్కడ పోస్తే, ఆ రోజు స్థల ప్రభావము, స్థల బలము ఈ రోజు ఇంత గట్టిగా నిలబడే పరిస్థితికి అమరావతి వచ్చిందంటే, ఆ రోజు ఆ పవిత్ర జలాలు, పవిత్ర మట్టి తీసుకొచ్చిన పుణ్య ఫలితం కింద భావించుకోవాలి.